ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి ఎంతమంది ఎళ్లారో కామెంట్ చేసేసేయండి. మార్నింగ్ అయితే ఈరోజు దోసలు విత్ కొబ్బరి పచ్చడి చేశాను. ఒక 2 దోసలేసుకొని తినేసిన. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే ఇడ్లీకి, దోసకి నానబెట్టేసాను బియ్యము. ఇంగా లంచ్‌లోకైతే పప్పు చేశాను. పాలకూర, ఇంగ మామిడికాయ ఏసి నెక్స్ట్ మీల్ మేకర్ మసాలా కర్రీ చేశాను. ఇదైతే నెక్స్ట్ లెవెలు. వంట అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేసి మూవీకైతే స్టార్ట్ అయ్యాను ఈరోజు. నిన్ననే వెళ్ళాల్సుండే కానీ నిన్న నాకు తోడు ఎవరు లేరు. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్లారు. అందుకని చెప్పి నిన్న ఎళ్ళలేదు. ఇంకా పండగ గూడా ఉంది గదా! హాఫ్ అన్ అవర్ ముందే ఎళ్ళాము. కానీ ఏమైందంటే మా వారు పీవీఆర్‌లో సినిమా అని చెప్పారు. అందుకని చెప్పి ఎళ్ళాము. తీరా చూస్తే అక్కడ గాదు సినిమా. మాకుండేది వేరే చోట. ఇంకో 15 నిమిషాల్లో సినిమా స్టార్ట్ అవుతదనంగా అది వేరే థియేటర్ అని చెప్పి తెలిసింది. ఇంగ అక్కడి నుంచి మళ్ళా ర్యాపిడో బుక్ చేసుకొని పరుగో పట్టు. అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటాయి. ఇంకా 15 మినిట్స్ టైం ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైపోయుంటదో వేస్ట్ అయ్యుంటది ఎళ్లి గూడా. ఈ మాల్ నాకు అంతగా తెలీదు. చాలా ఫస్ట్ టైమ్ వచ్చాను. కొత్తగా ఉన్నింది. ఇంగ మా వారు ఒకరి నంబర్ పంపించారు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళొచ్చి థియేటర్‌లో కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోండి అని చెప్పి. యాడ్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత తీరా చూస్తే అది 'ధురంధర్' మూవీ. మేమొచ్చింది 'పవన్ కళ్యాణ్' మూవీకి గదా! ఇంక అక్కడి నుంచి బయటకొచ్చేసి మళ్ళా మా ఆయనకి ఫోన్ చేసినా. అక్కడ వర్క్ చేసే ఆయన "ఈ రూమ్‌లో నడుస్తుందమ్మా ఇక్కడెళ్లి కూర్చోండి" అని చెప్పి పంపించాడు. అక్కడ తీరా చూస్తే ఇంటర్వెల్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ముందర ఉన్నింది మూవీ. సరే కూర్చున్నాం అయిపోయింది. ఇంటర్వెల్‌లో మళ్ళా ఆయనొచ్చిండు. వచ్చి ఇక్కడ మూవీ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వేరే రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. అప్పటినుంచి మళ్ళా ఫస్ట్ నుంచి చూసాము. ఈరోజు దెబ్బ మీద దెబ్బ మామూలుగా లేదసలకి. అంతేలేండి. ఆ మహానుభావుడిని చూడాలంటే ఇన్ని అడ్వెంచరస్ చేయాల్సిందే గదా! లేకపోతే ఎట్లా? ఇంగ బ్రేక్‌లో అయితే మాకు గావాల్సిన తిండి తెచ్చేసుకున్నాము. డైట్ లేదు, బొంగు లేదు. ఒక పట్టు పట్టేసిన నేనైతే. అసలు చెప్పాలంటే నేను ఈ పాట కోసమే ఎళ్ళాను. 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ కోసం అని జెప్పి. ఈ పాట విన్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పాడింటాడు? ఈ సాంగ్ ఎందుకు సెలెక్ట్ జేసుకున్నాడు? అని జెప్పి నాకు ఒకరు ఇమాజిన్ జేసుకుంటూ ఉంటాను ఒకరిని. మీరు గూడా అట్లా అనుకుంటే కామెంట్ జేయండి తప్పకుండా. ఇంగ మూవీ అయిపోయింది. రిటర్న్ అయిపోయినాము. మళ్ళా ఇంటికి ర్యాపిడో బుక్ జేసినా. అక్కడేంటంటే ఆపోజిట్ రావాలి. ర్యాపిడో వాడు ఎంతసేపు రాకపోయేసరికి మళ్ళా జూడియోలోకి దూరామనమాట. జూడియోలో నాకు చెప్పులు బా నచ్చుతాయి. చాలా బావుంటాయి. ఒక జత చెప్పులు తీసుకున్నాను. ఇంకా 2 టీ షర్టులు తీసుకున్నా మా మామయ్య కోసము. సమ్మర్ గదా అని. ఎంతసేపటికి రాడు ర్యాపిడో వాడు. సరే రోడ్ క్రాస్ చేసి అక్కడ సైడ్ ఎళ్లి నిలబడ్డాం. అక్కడికన్నా వస్తాడనుకుంటే మళ్ళా ఇటే వచ్చిండు. మళ్ళా రోడ్ క్రాస్ చేసి అయితే ఇంటికొచ్చేసినాం ఫైనల్‌గా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.